భివాండి నుంచి కడప వచ్చావు, కడప వచ్చి రాయచోటు వెళ్ళావు. రాయచోటు వెళ్ళగానే మిమ్మల్ని మీ నాన్నని మీ పాపని చూడగానే అనిపించింది ఫస్ట్ టైం? అది ఇంటికి వచ్చేసిన సార్, ఇంటికి వచ్చి ఆటో తీసుకొని వచ్చేసినాను. వస్తే మా అమ్మ నా బిడ్డ వచ్చింది సార్, ఎదురు వచ్చింది. మా ఊరు ఉన్నది సార్, మా అవ్వ ఎట్లా నా మందరాలు వచ్చిందని ఊరంతా వచ్చేసినారు సార్. వచ్చేసిన అమ్మాయి వచ్చేసింది. అంతా ఇదంటే చాలా లావు అయిపోయినా సార్. నేను అక్కడ ఉండి లావు నీసము ఇది అయిపోయినా, దానివల్ల అన్నం తినలేక సార్. వచ్చి ఎండకు బయటకు వచ్చేళ్ళకే చాలా మొబ్బులు గమ్మకాసిన అట్లా ఒకసారి అయిపోయింది. బాబు దావింటి జ్యూస్లో దాపుకుంటూ వస్తాను సార్. నా చెల్లెలు నీకేం కదక్క నేను చూసుకుంటూ ఇంటికి విన్నాను. కానీ ఒకేసారి నా బిడ్డ మొగం చూసేళ్ళకే నాకు ఆనందం పట్టలేదు సార్. అసలు ఇంత అదృష్టం నాకు ఉంటే చాలు, ఇంత అందరినీ దూరం చేసుకుంటే అని మా నాన్న మా అమ్మ వచ్చిన తర్వాత చాలా బాధపడుకున్నాం సార్. ఒక్కసారిగా అంత బాధపడుకున్నాం. నిన్ను చూస్తామని అనుకోలేదమ్మని మా నాన్న. నిన్ను చూడగొత్తాము చూడలేమని కూడా లేదమ్మా. ఒక బిడ్డ నాకు ఇచ్చినందుకు దేవుడు నాకు ఇట్లా చేశాను. ఆ బిడ్డను ముందర వేసుకొని మీకు ఆ బిడ్డ కోసం బతుకుతారమ్మా, లేకుంటే ఎప్పుడో చనిపోదాం మేము కూడా అనిపిస్తున్నాను. మీరు చనిపోతే మీకోసం ఉండారనే నేను ప్రాణం పెట్టుకుని దూరం వచ్చినాను. మీరు చనిపోతే నేను ఇంకేం కాదు వచ్చి పట్టుకుని ఏడ్చుకున్నాం సార్ ఒకరికొకరు. నా కూతురు మాట్లాడే పాప అయింది సార్, మాట్లాడుతుంది, బాగా వచ్చింది, నడుచుకుంటూ దగ్గరికి వచ్చింది. రామ్మ నేను మీ అమ్మను అంటే లేదు మా అమ్మ లేదు చనిపోయిందని ఒక్క మాట నా బిడ్డ అంటే నాకు ఎంత బాధ ఉంటుంది. అంత మాట విని సార్ నా బిడ్డ. మా అమ్మ చనిపోయిందని చెప్పింది. మా అమ్మ లేదు చనిపోయింది అని వాళ్ళ డాడీ చెప్పేసినాడు సార్. ఆ మాటలకి నాకు ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ లేదమ్మా మీ అమ్మ చనిపోలేదు, ఇంకా పానంతో ఉంది. నేనేమ్మని ఇమ్మనంటే నా దగ్గరికి రాలేదు సార్. నా బిడ్డ పట్టుకొని ఏడుస్తుంటే మా నాన్న పోమ్మా మీ అమ్మేను పోమ్మా మీ అమ్మేను అంటే నా బిడ్డ నా దగ్గరికి రా సార్. 2 రోజులు 3 రోజులు అంతా రాలేదు సార్. మళ్ళీ ఒప్పరించుకొని అది ఇప్పించుకొని దగ్గర తీసుకుంటే అప్పుడు నా తాత వచ్చింది సార్. నా బిడ్డ నా భర్త అయితే రాలేదు సార్. నా భర్త ఏం చేసినాడు, నువ్వు లంచిపో నువ్వు అని కాదు, ఈ నడమంతా ఓ సంవత్సరం అంతా ఎవరినో తీసుకొని వెళ్ళిపోయినావు, నువ్వు నాకు అవసరం లేదు అని ఇంటికి వచ్చి చెప్పినా నేను బాధపడిన సార్. అలా నేను వచ్చిందో చూసి నా మగం చూసి నా బిడ్డను కళ్ళ చూసి నా బిడ్డ వద్దు నువ్వు వద్దు నాకు అవసరం లేదు, నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను. అప్పటికే మంచి మాట అంతా అయిపోయి పెళ్లి చేసుకునేదని సిద్ధం అయిపోయినాడు సార్. నేను ఇక్కడికి వచ్చింటే పుష్పాన మెరియర్స్ మన భానుజ మేడం వాళ్ళకు తెలిసిపోయింది సార్. ఫలాని ఇట్లా మోసపోయి వచ్చినారంట అమ్మాయిలు, ఇట్లా రావాలని మేడంకి తెలిసింది సార్. మేడములు మనుషులు పంపించినారు మా ఊరికి. ఏమ్మా మీ పరిస్థితి ఏమంటే మేడం మాకు ఇది అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి, మాలాంటి అమ్మాయిలు ఎంతో జనమాడు ఉన్నారు, వాళ్ళని తీసుకురావాలని నాకైతే ఆశగా ఉంది. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను నేను, మీరేం చేయమన్నా చేస్తాను నేను, నాకు న్యాయం జరగలేదు మేడం. నాకైతే కంపల్సరీ కేసు ఎట్లా తిరిగి పెట్టాలని నేను, నువ్వు ధైర్యంగా ఉంటే నేను కేసు పెట్టిస్తా, నువ్వు ఆడదంగా ఉండాలనుకుంటే నువ్వు వాళ్ళని ఏం చేయలేదనుకుంటే నీలో ఉండాలి దానికి సిద్ధం నేను ఉంటానని మేడం. సరేలే అని చెప్పి అప్పటికప్పటికి వస్తే కదిరికి వచ్చి కేసు పెడితే కేసు తీసుకోలేదు సార్. డిఎస్పీ 1 నెల తిరిగింటా సార్. నేను 1 నెల 6 నెలలు తిరిగింటా, కేసు చుట్టుకారం తిరిగింటా. పాపను వేసుకొని ఇట్లా బయట ఉంటే పట్టించుకునేలేదు డిఎస్పీ. ఏం అమ్ముతున్నట్లుగా డిఎస్పీ నాకు చూసి పట్టించుకునే కావాల్సి వెళ్ళిపోయేది. అయిపో ఇటైతే కాదు రామా, ఇటైతే కాదు, టీవీ ఛానల్కి పోదామా అనేది మేడం. నేను ఎంతవరకైనా వస్తా, నాకు అంతవరకు పోరాడుతుంటే అంతవరకు పోరాడిన, అన్నం లేకుండా పోరాడొచ్చిన నాకు ప్రాణం పోకుండా. మీరు కూడా అట్లే పోరాడతా మేడం. నేను అదే నాకు వాళ్ళందరినీ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆడదానికైనా వస్తా. నేను లాస్ట్కు నన్ను ఎవరో చంపేసినా నాకు బాధ లేదు, ఎందుకంటే ఒక దృష్టిలో పేరు ఉండిపోతుంది. చంపేసినా నాకు బాధ లేదు అని చెప్పి తిరగకుండా డిఎస్పీ పట్టించుకోలే. మళ్ళీ హైదరాబాద్కి పోతుంది నేను మేడం. టీవీ ఛానల్లో టీవీ 9కి పోతుంది సార్. మాట్లాడమని మొత్తం స్టోరీ చెప్తే అప్పుడు డిఎస్పీ మేడం ఫోన్ చేసినాడు. అప్పుడు ఎవరు డిఎస్పీ కదా పేరు ఎందుకు పేరు సార్, నాకు పేరు మర్చిపోయినా. ఫోన్ చేసినాడు, మా అమ్మ దయచేసి నా పేరు నాకు నేను చేద్దామా, నాకు డ్యూటీ పోతుంది సార్ అది ఇదనే. కాదు సార్ నీకు న్యాయం ఉందా, ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని సాయం చేయండి సార్ అని వచ్చి నీ కేసు ఉడకారం 6 నెలలు తిరిగినా కూడా నువ్వు కేసు తీసుకోలే. ఇప్పుడు టీవీ 9కి వచ్చేసరికి నీకు అంత పవర్ వచ్చేసిందా, ఈ నడమంతా అక్కడ పోయింది సార్ పవర్ అని అడిగితే సార్ నేను నాకు చాలా కోపం వచ్చేసింది. అడిగేసిన ఎక్కడ వచ్చింది సార్ నీకు ఇప్పుడు నువ్వు డ్యూటీ పోతున్నాను, ఇప్పుడు నువ్వు ఆలోచిస్తానవే మా జీవితాలు తాడుకునే వాళ్ళని ఆడుకోండి సార్ అంటే మీ ఒంటి మీద కాకి బట్టలు వేసుకొని ఎందుకు సార్ మీరు
అది అమ్ముడుపోయే డ్రెస్సే కానీ కాకి బట్టలు న్యాయం చేసే డ్రెస్ కదా అది. అట్లా డ్రెస్సులు అంటే నాకు అసహ్యము. డ్యూటీగా న్యాయంగా ఎవరు కరెక్ట్గా జాబ్ చేస్తాడో వాడే పోలీస్ అని చెప్పి ఇట్లే చెప్పి సార్. వాడే పోలీస్, ఎవరైతే కరెక్ట్గా జాబ్ చేస్తాడో యా అమ్మాయికి ఏడాసా తెచ్చి ఎదుర్కొంటాడో వాడే పోలీస్ అని అడిగితే, ఆడే ఫోన్లోనే అడిగితే సస్పెండ్ చేపిద్దు సార్. సస్పెండ్ అయిపో. నేను ఎంత బాధపడి కేసు చుట్టుకారం తిరిగి తర్వాత ఏం జరిగింది? మళ్ళీ కేసు పెడితే మళ్ళీ వేరే అయిపోయి కేసు తీసుకుంటారు. తీసుకొని అమ్మిన వాళ్ళను కొన్ని వాళ్ళను మొత్తం పెట్టిద్ది అందరినీ. భివండి వెళ్ళావు నువ్వు కూడా? 30 మంది తీసుకొచ్చిన అక్కడి నుంచి. ఆడ ఉండాలి 30 మందిని పట్టుకొచ్చిన. 30 మందిని పట్టుకొచ్చి అన్న మీరు లేకుంటే మా మేడం దగ్గర ఉండి నా కూతురు మా అమ్మల దగ్గర పెట్టి మేడం దగ్గర ఉండి ఆ కేసు చుట్టుకారం తిరిగి భీమండి పాండి మేడం అని చెప్పి 30 మంది పోలీసు ఇక్కడ నుంచి. అప్పట్లో సిఐడిలో ఉమాపతి ఆఫీసర్ ఉమాపతి ఉండే, ఉమాపతి సార్ అనుకుంటా. అప్పే ఉమాపతి పేరు మర్చిపోయినా కానీ ఇప్పుడు గుర్తుకొచ్చింది అప్పే. అట్లా చేస్తే సార్ వాళ్ళు అప్పుడు వీళ్ళు వాళ్ళు అందరూ గడ్డకొచ్చారు. ఇక్కడ నేను తీసపోయిన వాళ్ళు రాయచోటికి పోతే రాయచోటికి వాళ్ళందరినీ గాలిస్తే ఇప్పుడు నా మాకు అమ్మేసి మీరు డబ్బు తెచ్చుకొని మీరు బాగా ఇల్లు కట్టుకొని మీ బిడ్డలకు పెళ్లి చేస్తే మా జీవితాలు నాశనం అయిపోతే మీరు ఎందుకుంటారు? పాడు నడచండి జైలుకి ఇడ్చుకత్తిని. అక్కడి నుండి వాళ్ళు శారదా శోభ అని వాళ్ళు చిక్కిపోయారు. వాడికి కొంచెం ప్లాన్తో పోయింది సార్. నేను చూడండి మీరు పోలీసులు వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకని ఉండక సార్ అక్కడ అన్ని అనుభవం ఉంది కదా. ఇక్కడ పోతే మీకు తెలిసిపోతుంది. నాకు బురకాయ వేయండి నేను పోతా, నాకు బురకాయ వేయండి నేను పోతా. బురకాయ వేసి ఒక అమ్మాయిని పిలుచుకొని పోతా. ఈ అమ్మాయిని నమ్మినట్లు రేటు మాట అన్నట్లు. ఎందుకంటే చెల్లి నా దగ్గర ఉంది రికార్డింగ్ అయితే అంటున్నది. తక్కువని ఎప్పుడు అడ్రస్ చెబుతాను అప్పుడు అట్లా లొంగిపోతే అందరూ చిక్కిపోతాం అంతే అని చెప్పి ప్లాన్ మీద చెప్పి సరళకి అందరికి లోపల పోయినట్టుకి శోభ దగ్గరికే పోయినా, నన్ను కొనుక్కుంటే ఆమె దగ్గరికే పోయినా. ఏం మా వచ్చిందంటే మాకు ఈ అమ్మాయిని అమ్ముతా, డబ్బులు ఎంత ఇస్తావు అది నేను మాట్లాడేసి గుర్తుపట్టలేదు. నేను వేసుకున్నా కదా బుర్కా, నన్నైతే గుర్తుపడుతుంది అని చెప్పేసిన. ఇంత రేటు అని. సరే నిన్ను చూడాలా మా పాపని చూడాలనుకుంటే వాళ్ళ అడ్రస్ వాళ్ళకి తెలుసా కదా పోలీసు వాళ్ళకి. నేను చూడాలనుకుంటే ఏ ఏరియా అని చెప్తే వస్తారు ఇక్కడ రావచ్చక్క అంటే. కానీ ఏరియా అని చెప్పు అని చెప్పా. ఇంకా సెల్లులో అప్పుడు వినపడి ఉంటుంది కదా వాళ్ళకు. ఆన్లైన్లో ఆల్రెడీ సెల్లు ఇక్కడ రికార్డింగ్ అవుతుంది వాళ్ళకి. పట్టి పడితే 30 మంది దొరికిపోయారు. పిల్లలు అంతా దొరికిపోయి, చట్టానికి దొరికిపోయి, వీళ్ళని కలిపి అందరూ సబ్జెక్టుకి తిరుగుతుంది. ఎంత సార్ లారీ కింద గుమస్తాలు కూడా నన్ను లంచం ఇచ్చే ప్రయత్నించినారు. నాకల్లా మా ఊరైపోయి గుమస్తా లారీ కింద గుమస్తా వాడు. రమా నీకు ఇట్లానే వేస్తే ఏం డబ్బులు వస్తుంది నీకు? 1 లక్ష రూపాయలు ఇప్పుడు 2 లక్షలు ఇప్పిస్తా, నీ లైఫ్ అంతా బాగుపడుతుంది. ఏముంటారు నీ లెక్క, నీ లెక్క అట్లా లెక్కకు శుద్ధపడిన దాన్ని కదా మేము ప్రాణాలు కానీ ఉంటాము. నీ లెక్కే అవసరం లేదు. ఒక పూట గంజి కాల్సిన తాగి బతుకుతా నేను. నీ లెక్క అదే లెక్క. మా నాయన ఒక ఇంట్లో జీతం పెట్టి నేను ఇస్తారు 2 లక్షలు. ఇట్లా మాట్లాడిన వాడిని కూడా ఫస్ట్ నువ్వు ప్లాన్ చేసి పోలీసు సహకారంతో వాళ్ళందరినీ దాడి చేసి పట్టుకొచ్చినప్పుడు వాళ్ళని చూడగా నీకేమనిపించింది? వాళ్ళు నన్ను బురకా ఎప్పుడైతే వాళ్ళకి బయటకు వచ్చి బురకా ఎప్పుడు పక్కగా తీసేస్తున్నా సార్, అప్పుడు ఎంత ఆనందంగా నన్ను వచ్చి హట్ చేసుకున్నారా సార్ వాళ్ళు. నువ్వు ఇంత పని చేస్తావు నేను అనుకోలేదు, నువ్వు ఇంత ధైర్యం చేసి మా కోసం వస్తావు అనుకోలేదు అని చెప్పి వాళ్ళకి చాలా బాధ వేసింది సార్. మా మేడం వాళ్ళకి ఎంత బాగా చెప్పినారో సార్. అమ్మాయి లేకుండా మేము రాలేము అట్లా ఇట్లా అని ఎక్కడెక్కడ వాళ్ళ పుట్టినీళ్ళకి పంపించేసి ధైర్యంగా ఎప్పుడు కూడా 10 మంది కమిటీగా ఉన్నాం సార్. ఇక్కడ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మొత్తం కేర్ చేయొద్దండి. వాడు కూడా సరే, వాడు కాకి డ్రెస్ వేసుకుంటా చుంగోడు డ్రెస్ ఇంకోడు కావచ్చు, మనం ప్రాణం పోయేది ఒకేసారి. మాట నిలబెట్టుకోవాలంటే లైఫ్ అంతా మనం బతకచ్చు. పోతే ఒకసారి ఏదో ప్రాణం మీద పోయేది, ఎన్ని ప్రాణాలు కాపాడుతాం లెక్క పెట్టుకోండి. ప్రాణాల గురించి ఆలోచన చేయొద్దండి అని చెప్పి ఒక 5-6 మందిని పట్టించినారు సార్. మళ్ళీ కదమ్మా ఎక్కువ శాతం కదిరి నుంచి ఎందుకు వెళ్తుంటారు సార్? ఇక్కడ బీద పరిస్థితి ఎక్కువ సార్. ఇక్కడ కొంచెం ఇప్పుడు డబ్బు లేదు సార్. ఇప్పుడు చేన్లు లేవు, పంటలు పెట్టుకుంటే అధికము లేదు. ఇప్పుడు దానికి కాబట్టి పంట ఎవరు డబ్బులు ఇట్లా చాలా ఇస్తే ఆడిపోతే ఇట్లా వస్తుంది లెక్క ఆశ చెప్పడం వల్లే ఇదంతా జరుగుతుంది సార్. ఎప్పుడైతే మనకు పంటలు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుందో, బతికే అవకాశం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎక్కడ వెళ్ళరు సార్. పిల్లలు బతికించుకోవడం కోసము, చదివించుకోవడం కోసము, దానికోసము ఇట్లా ఇదిపోతారు. కానీ అదే డబ్బులు ఏదైనా మనకి ఇంట్లో ఉంటే కూడా ఇది బతుకుతారు సార్. అంటే కదిరి నుంచి ఇకపై ఏ అమ్మాయి కూడా ఇలా భివాండి కానీ గల్ఫ్ దేశాలకు కానీ పోకుండా వాళ్ళ బ్రోకర్లు ఉచ్చులో పడకుండా ఉండాలంటే నువ్వు ఇచ్చే సలహా ఏంటి? నా ఇచ్చే సలహా అంటే సార్, తల్లిదండ్రి మాట వినాల. ఆడబిడ్డలు
ఎక్కడికి ఇంట్లో చెప్పుకోకుండా అయితే బయటకు పోకూడదు, ఎవరు మాటలు చెప్తే వినకూడదు. వాళ్ళుద్దా నేను జ్యూస్ ఇస్తా తాగు, నేను చాక్లెట్ ఇస్తా తిను అనేది అయితే అది అస్సలు తీసుకోకూడదు. చాలా ఆడపిల్లల పట్ల చాలా జాగ్రత్తలు ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఉంది కదా సార్, ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను, నేను లవ్ చేస్తున్నాను, ఒకటి పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది కదా, అది ఇష్టంతో ఉండొచ్చు, కాకుండా నేను ఎత్తపై అక్కడ అమ్మేసి డబ్బుల కోసమైనా ఉండొచ్చు. అట్లాంటివి కూడా చాలా జరిగినాయి. అట్లా కూడా మోసపోకూడదు ఆడపిల్లలు. ఎంత దయచేసినా బయట కుటుంబం చెందిన ఆడబిడ్డ అయితే వాళ్ళ ఇంట్లో ఏమన్నా కానీ ఉప్పు కారం అన్న తిని వాళ్ళ భవిష్యత్తులో బాగా చదివి ముందుకు పోవాలా, భవిష్యత్తు బాగుండాలా అనేది ఆడబిడ్డ ఒక్కటి కనుక్కుంటే ఆ కుటుంబంలో నీకు ఇది రాదు సార్. భివాండి నుంచి వచ్చావు, లోపల 30 మందికి విడిపించావు, మరి నీ భర్త నీతో కాపురం చేస్తున్నాడా? ఎంతమంది శిక్ష వాళ్ళని ఇక్కడి నుండి పిలుచుకొచ్చి కోర్టు దాకా సాధించి డబ్బులు ఇస్తామన్నా కూడా నేను లొంగలే, లంచానికి పాల్పొలే. వాళ్ళకు ఖచ్చితంగా అమ్మినోళ్ళు కొన్నోళ్ళు 7 ఏళ్ళు జైలు శిక్ష, 50,000 జరిమానా అన్ని వేయించిన తర్వాత నా భర్త మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే వాళ్ళని కూడా లోపల వేయించి నా భర్త నేను గెలుచుకొని మళ్ళీ నా భర్త నా దగ్గరికి వచ్చినాక పాపు బాబు ఉన్నారు. అప్పుడు ఇంతకుముందు ఉండే పాప ఇప్పుడు చదివించుకుంటూ పాప 10th క్లాస్ అవుతుంది, పాప 9th క్లాస్ అవుతుంది. నాలాగా నా బిడ్డలు భవిష్యత్తు బాగుండాలి, ఇట్లా చెడిపోకూడదు, నా మాదిరి మోసపోకూడదని ముందు జాగ్రత్త తీసుకొని ఆడపిల్లలు కరాటే నేర్పిస్తున్నా. ఇట్లుండాలమ్మా ఇట్లుండాలని చెప్పి నా బిడ్డలకు నేర్పించుకుంటున్నా. నా బాబు అయితే చిన్న బాబు, వాడు ఇప్పుడు చదువుకుంటున్నాడు, 3వ క్లాస్ చదువుతున్నాడు సార్ బాబు. కుటుంబం బాగుంది, నా కుటుంబం బాగుంది, మా నాన్న మా అమ్మ హ్యాపీగా ఉన్నారు. నా భర్త కూడా ఇప్పుడు బాగా చూసుకుంటాడు. ఇప్పుడు ఇది రెడ్స్లో పని చేస్తాను నేను. రెడ్స్లో ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొంటా పోతా. ఇట్లా సమస్యలే కూడా ఒక అమ్మాయి మోసపోయి అనంతపూర్కి వచ్చింది సార్. అనంతపూర్కి వచ్చి ఒక అబ్బాయి రమ్మనింటేనే ఒక అమ్మాయి వచ్చిందంట సార్. నేను మీటింగ్కి వెళ్ళినాను. ఆ రోజు నేను సెల్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయినా. మేడంలు వచ్చి బస్ స్టాండ్ కదమ్మా, బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేసి వస్తానండి. ఆ అమ్మాయి ఏం చేసింది, అబ్బాయి రమ్మంటే వచ్చిందంట. అనంతపూర్కి వచ్చినాక ఆ అబ్బాయి ఫోన్ తీయలే. నా దగ్గర సెల్ ఉందేమో నా దాకా వచ్చింది, నా దగ్గర సెల్ వచ్చిందా కాని పరిస్థితులు ఆడతాను నేను అమ్మాయి ఇద్దరము. ఏ అమ్మ బుజ్జి ఎందుకు వచ్చినావమ్మంటే మా బావ రమ్మన్నాడక్క, మా బావ రమ్మని ఫోన్ తీయలేదు, అనంతపురం దానికి వచ్చానక్క ఫోన్ తీయలేదన్న. అంటే నేను అప్పుడు తెలుసుకుంటా సార్ నేను అమ్మాయి కథ. చూడమ్మా మీ బావ ఎవరో ఎప్పుడు వస్తాడో తెలియదు, నువ్వు ఆడబిడ్డ ఇలాంటి చోటు ఉండేది మంచిది కాదు, నువ్వు మా ఆఫీస్లోకి రా, నేను రక్షణగా మీ ఇంటి దాకా నేను దింపుతా, పోదాంరా, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏం లేదో నాకు తెలియదు, నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నాకు తెలియదు అని పిలిచకపోయి ఆ అమ్మాయికి కలింగ రూపులు తినిపించి నా వెనకింటి తోలకపోయి ఆఫీస్లోకి కడుపు నిండా అన్నం పెట్టి, చూడమ్మా నేను నీ అక్కలాంటి దాన్ని, నీ సమస్య ఏం నాతో చెప్పు అన్నీ. అప్పుడు బాధపడి ఏడ్చి ఆ పాప నమ్మకంగా నాకు చెప్పేసింది సార్. ఏం చెప్పింది? నేను అబ్బాయిని ప్రేమించానక్క, ఆ అబ్బాయి నన్ను ఇక్కడ రమ్మనంటేనే అమ్మను నాన్న వదిలేసి ఇక్కడ వచ్చినాను అని. తప్పమ్మది. తల్లిదండ్రి 9 నెలలు మోసి కన్నులను మోసం చేయకూడదు. వాళ్ళ మధ్యలో వచ్చేళ్ళు మధ్యలో మోసం చేస్తారు వాళ్ళు, కానీ తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు మోసం చేయకూడదు. వాళ్ళు పెంచిన దానికి వాళ్ళని కన్న దానికి మనం వాళ్ళకు పరువు నిలబెట్టాలి, కానీ ఇట్లా పరువు కానీ పరువు తీయకూడదమ్మా. ఇప్పుడు దానికి ఇక్కడికి వచ్చినావు, నీ అంతవరకు మా చేయం తీసుకురాను, పా నీ ఇంటి పేరు అడ్రస్ చెప్పు, వానికి నెంబర్ ఇక్కడదా, నేను ఫోన్ చేస్తా, వాడిని రమ్మంటే ఇటుకు ఎందుకు రమ్మన్నా నేను అడుగుతా. ఫోన్ అసలే తీలేసాడు వాడు, ఫోన్ తీలే. చూడమ్మా ఒకవేళ నాకు ఎదురైనా కాబట్టి సరిపోయింది, నేను నిన్ను నిధులు పెట్టిపోయింటే నీ ఏమైపోదు, నువ్వు ఇక్కడ అనంతపూర్ పోదాం పని ఆఫీస్లో అవి అన్నం కడుపునంటే అన్నం పెట్టి మేడం కూడా చెప్పి ఇలాంటి జరిగింది మేడం అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి దిగబెట్టి వచ్చినా సార్ నేను. కానీ అత్తగారింటి వేధింపుల నుంచి బయటపడి వ్యభిచార గోపంలోకి వెళ్ళి నువ్వేమాత్రం చెడిపోకుండా కడుపు కాల్చుకొని నీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కాకుండా నీతో పాటు ఉన్న 30 మందిని ఒక ప్లాన్గా తీసుకొచ్చిన నీకు ముందు చాలా ధన్యవాదాలమ్మా. నీలాగే అందరూ ఉండాలని కోరుకుందాం. ఈ వారం చూస్తున్న ఇంటర్వ్యూలో సరిత చెప్తున్న వెర్షన్, మనం ధైర్యంగా ఉంటే మనం లక్ష్యం నెరవేర్చడానికి ఖచ్చితంగా ముందుగా అడుగు వేయచ్చు. ఆకలి కోసం మనం ఏ మాత్రం తప్పు చేస్తే మన తప్పుడు అడుగు మన జీవితానికి ఒక మాయన మచ్చగా ఉంటుందంటూ ఆమె జీవితం చెప్తుంది. అత్తింటి వేధింపులు తట్టుకొని మాయ మాటలతో భివాండి వెళ్ళిన సరిత అక్కడున్న మిగతా వాళ్ళకి రక్షించడమే కాకుండా తనం కూడా ఎక్కడ కూడా తప్పుడు అడుగు వేయకుండా తన జీవితానికి లక్ష్యంగా ఉంటూ మిగతా వాళ్ళకు ఆదర్శంగా నిలిచిన సరిత స్టోరీ ఈ వారం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు